మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన ఉన్నత నామాన, పరిశుద్ధ నామాన ఉదయకాలం అన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ, మీ కుటుంబాలకు, పిల్లలకు తోడుగా ఉండునుగాక. ప్రతిరోజు ఉదయకాలం అన్నా చూస్తున్నారు కదా, తప్పకుండా చూడండి. ఎవరైనా మీ స్నేహితులు, బంధువులు ఉంటే మీ వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా తప్పకుండా వారికి కూడా షేర్ చేయండి, పంపించండి. ఏ మాట ఎవరిని పట్టుకుంటుందో, ఎలా బ్రతుకుతారో మనకు తెలియదు కదా. ఆ రీతిగా మీరు దేవుని పనిలో వాడబడిన వ్యక్తులుగా మారుతారు. సరే, మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుని వాక్యాన్ని నేను చదివే ముందండి ఒక్క మాట ఇలా చెప్తాను. ఆ మధ్య ఛానల్ అయింది, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి మా పాప కొంచెం ఆరోగ్యం బాగపోతే ఒకసారి మేము వెళ్ళాము. వెళ్ళినప్పుడు అక్కడ ఒక సహోదరి మాకు కలిసింది. గత కాలంలో ఆ బిడ్డ మా చర్చి బిలీవర్గా ఉన్నారు. తర్వాత విజయవాడ వెళ్ళి చక్కటి ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో జాబ్ వచ్చింది అమ్మాయికి, చేసుకుంటూ ఉంది. కాస్త నర్సుగా పనిచేస్తాం. ఆ తల్లి కలిసింది, చాలా సంతోషించాం. అన్నయ్య చానాళ్ళైంది కలిసింది, చాలా సంతోషించాం. ఇలా మాట్లాడుతూ ఉండగా పిల్లల పక్కనే మార్చురీ కూడా ఉంది. చాలా శవాలను నెట్టుకెళ్తా ఉన్నారు. ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు, కేకలు పెట్టి అల్లాడిపోతున్నారు. అక్కడ మార్చురీలోకి శవాలను అలాగా, చనిపోయిన వాళ్ళ హాస్పిటల్ నుంచి పక్కనే ఉన్న మార్చురీకి స్ట్రెచ్చర్ మీద అలాగా నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. నేను ఏ సహోదరి గురించి అయితే చెప్తున్నానో ఆ చెల్లి కూడా ఆ పనే చేయాలి. ఆమె వంతు వచ్చినప్పుడు ఆమె కూడా నెట్టుకుంటా శవాలను వెళ్ళిపోతూ ఉండాలి. నేను అన్నాను, తల్లి నువ్వు కూడా ఇవన్నీ చేయాల్సిందేగా, ఇలా తీసుకెళ్తా ఉంటావంటే, తీసుకెళ్తానన్నయ్య, ఈ పనంతా మేమే చేసేది, నేను కూడా ఇలాగా తీసుకెళ్తుంటాను. ప్రతిరోజు ఎంతోమందిని తీసుకెళ్ళిపోతూ ఉంటాం. ఇంత పెద్ద హాస్పిటల్లో చాలామంది చనిపోతూ ఉంటారు, తీసుకెళ్తూ ఉంటాం. మీకు కూడా తెలిసినయే, ఇదేం పెద్ద మర్మాలేం కాదు. తీసుకెళ్తానే ఉంటాం అన్నయ్య అని చెబుతూ ఒక మాట అంది. అన్నయ్య, ఈ హాస్పిటల్లో పనిచేస్తూ ఆరోగ్యం బాగలేదని హాస్పిటల్కి వచ్చి చనిపోతే, ఈ చనిపోయిన వారిని పోస్ట్ మార్టం వాతావరణంలో ఇలాగా మార్చురీకి తీసుకెళ్తా ఉన్నప్పుడు, ఆ పోస్ట్ మార్టం గదికి తీసుకెళ్తా ఉన్నప్పుడు, తీసుకురావటం, వాళ్ళకి అప్పగించటం, మళ్ళీ తీసుకురావటం, మళ్ళీ బంధువులకు తీసుకొచ్చి అప్పగించటం, ఈ పనంతా చేస్తూ ఉండగా, ఛీ, ఇంతేనా జీవితం అనిపించింది అన్నయ్య అంది. అంతకుముందు ఆ తల్లి వేరే పని చేసుకునేది, ఇది కాదు. ఇప్పుడు జాబ్ వచ్చింది, చక్కగా ఆ వృత్తిలో ఆ చెల్లి ఉన్నారు. ఆ చెల్లి అంటుంది, నాకు ఇవన్నీ కూడా చూస్తూ ఉండగా, ఈ పని చేస్తూ ఉండగా, ఇంతేనా జీవితం, దీనికోసమేనా ఇదంతా, దీనికోసమేనా ఈ ఆరాటాలు పోరాటాలు అనిపిస్తుంది అన్నయ్య. నాకు అసలు ఏంటి, ఈ లోకం మీద పెద్ద దృష్టి లేదు. లోకంలో ఏదో కావాలి, ఏదో రావాలి, ఇక్కడేదో కూడబెట్టాలి, ఇక్కడేదో కొనాలి, కట్టాలి, ఇలాంటి దృష్టి కూడా తగ్గిపోయింది అన్నయ్య. అసలు ఏముంది, ఈరోజు వాళ్ళు, రేపు నేను, మనం, ఏముంది అసలు అక్కడ, ఇంతేనా జీవితం అనిపిస్తుంది. ఇలా వచ్చిన వాళ్ళు ఇలా వెళ్ళిపోతున్నారు, ఏడ్చుకుంటూ బంధువులు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ కార్యక్రమం అయిపోయాక ఈ కొద్దిపాటిదైనా ఇంతేనా జీవితం అని నాకు అనిపిస్తుంది అని ఆ చెల్లి అంది. నిజంగా నేను అంటాను, మనం హాస్పిటల్లో అలాంటి వాతావరణాల్లో పని చేయకపోయినా ఇది మనందరికీ తెలుసు కదా, మనకు కూడా అలా అనిపిస్తే ఎంత బాగుండు. ఇంతేనా జీవితం, ఇంతేగా జీవితం, దీనికోసమేనా ఈ పోరాటాలన్నీ, దీనికోసమేనా ఈ ఆరాటాలన్నీ, దీనికోసమేనండి ఇన్ని మోసాలు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని అక్రమాలు, ఇన్ని అన్యాయాలు, ఎంతున్నా కూడా తృప్తి లేకుండా ఇంకా కావాలి కావాలి కావాలి, కొనాలి, కట్టాలి, ఏమండి ఇంకా కావాలి 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 అంటూ లోకం మీద ఎంత మనసు పెడతాడో మనిషి. ఇంతేగా జీవితం,
ఇంతేనా జీవితం అని ఎందుకు అనుకోడండి. మనిషికి అదొక గుడ్డితనం. కరోనా లాంటి భయంకరమైన వాతావరణాల్లో లక్షల మంది చనిపోయినా కనీసం ఒకరి ముఖం ఒకరు చూసుకోవటానికి కూడా బంధువులకు కూడా అవకాశం లేనంత పరిస్థితులు కలిగిన చక్కటి కార్యక్రమంగా ఆ భూస్థాపన కార్యక్రమాలు చేసుకునేంత పరిస్థితులు కూడా లేకపోయినా మనిషి అన్నవాడు మాయమైపోతున్నా, మనిషి అన్నవాడు మాయమై మట్టిలో కలిసిపోతున్నా, ఇంతేగా జీవితం ఏముంది? కనిపించని ఒక చిన్న కరోనా పురుగు కుడితే మన జీవితం అయిపోయిందే. అర్రే, మనం ఇంకా బ్రతికున్నామంటే ఇప్పుడు మనం ఏం చేయాలి ఏంటి అని ఆ స్పృహ లేదు. మళ్ళా మనిషికి చనిపోయిన వాళ్ళు చనిపోయారు, దానికేముంది? మళ్ళా ఇది శాశ్వతం, మళ్ళా ఇదే నిజం, లోకమే పర్మనెంటు అన్నట్టుగా ఆ మైండ్ చూశారంటే ఎంత చిత్రంగా ఉంటుందో. ఇక్కడ కోసమే బ్రతకాలి. పాపం అంటే ఎంత ఇష్టమో, డబ్బులంటే ఎంత ఇష్టమో, కొనటం కట్టడం అంటే ఎంత ఇష్టమో, తినటం అంటే ఎంత ఇష్టమో. ప్రియులారా, బ్రతికిన 4 రోజులు మనకి ఏం కావాలో అది ఉండటం తప్పేం కాదు. దేవుడు మనల్ని దీవించినప్పుడు చక్కగా నెమ్మదిగా సుఖంగా ఉండటం ఏం తప్పు కాదండి. కానీ అలా ఉన్నా కూడా మన స్పృహంతా దేని మీద పెట్టాలో దాని మీద పెట్టాలి. ఇది అశాశ్వతం అని మనకు అర్థం అవ్వాలి. ఏమో మన పోకడ ఈరోజో రేపో అన్నట్టుగా అయిపోవాలి మన ఆలోచన. అంతేగాని ఇదే స్థిరంలాగా ఫీల్ అవటం. ఈనాడు చాలామందిని మీరు గమనించండి, అలాగే ఈ లోకం కోసమే బ్రతికే వాళ్ళు ఉన్నారు. కాదండి, ఇంతే మనిషి జీవితం, ఇంత చిన్నది మనిషి జీవితం. బైబిల్లో కూడా ఆ మాటలే ఉన్నాయి. త్రాసు మీద ధూళి లాంటిది నరుని ఆయుష్ అని ఉంది, నీటి బుడగ లాంటిది అని రాస్తుంది, గడ్డి పువ్వు లాంటిది అని ఉంది, చేద నుంచి జారిపడేటటువంటి నీటి బిందువు లాంటిది అని రాస్తుంది, అంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటిది అని రాస్తుంది. ఇంతే చిన్నది ఇది. బైబిల్ మా పదాలన్నీ ఉన్నాయి. చిన్నది ఇది. ఇప్పటికే ఎన్నో సంవత్సరాలు బ్రతికేశాంగా, ఇంకెంతకాలం ఏముంది ఇది? ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, అన్నయ్య మరి ఇప్పుడు ఏం చేయమంటారు? నిజంగా ఇది చిన్న జీవితమే, ఇది ఎంత లైఫ్ ఇది? ఎట్ట కనపడ్డాలు అట్ట మాయమవుతున్నట్టు ఉంది. మన జీవితాలు కూడా బుడ్డ జీవితాలు కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే చెప్పనా? ఏం చేయాలో దైవజనుడిగా నిన్నటి వర్తమానం మీరు విన్నారా? వినకపోతే వినండి. నాకు మళ్ళీ ఆ పదం తప్ప ఇంకేం చెప్పటానికి లేదు, ఏం చెప్పాలో తెలియటం లేదు. ఏంటి ఆ పదం? ఇప్పుడు మీరేం చేయాలంటే దేవునితో సమాధాన పడండి అనే నిన్న చెప్పారు కదా. మళ్ళీ ఎందుకు ఆ మాట చెబుతున్నారంటే మరి అంతకంటే చెప్పటానికి ఇంకేం లేదు. ఇంకొకటి ఏదో చెయ్యండి అంటానికి ఏముంది ఇంకెక్కడ? చిన్న జీవితం కాబట్టి దేవునితో సమాధాన పడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన సమాధాన కారకుడై ఉన్నాడు. యేసయ్య సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. అలాంటి రక్షకుడైనటువంటి మన స్థానంలో మన కొరకు చనిపోయిన యేసుక్రీస్తునందు నువ్వు విశ్వాసం ఉంచటం ద్వారా దేవుని నీతి నీకు ఆపాదింపబడి దేవునితో నీకు సమాధానపరచబడిన స్థితి కలుగుతుంది. అప్పుడేమైద్ది? రేపు ప్రభు వచ్చినప్పుడు, లేదా ఈలోపు చిన్న జీవితం అనుకుంటున్నాగా, ఇంతేనా జీవితం అని, ఒకవేళ ఈ లోకాన్ని నువ్వో నేనో వదిలేస్తే పరలోకంలో ఉంటాం, ప్రభుతో ఉంటాం. ఎంత ధన్యతండి అది. అశాశ్వతమైన లోకం మీద మనసు పెట్టి దాని కొరకు పరిగెత్తొద్దు. శాశ్వతమైన ఒక లోకం ఉంది, దాని కొరకు పరిగెత్తు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు అని హెబ్రీ పత్రికలో రాస్తుందండి. అట్లా ఎదురు చూడు, రక్షణ పొందు. నేను పాపినయ్యా అని ఒప్పుకో. క్రీస్తు సిలువ దగ్గరకు రా. యేసయ్య యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు. యేసు రక్తంలో నీ పాపాలు కడిగేసుకో. దేవునితో సమాధానపరచబడు. ఒక వచనాన్ని నేను చదవనా? మళ్ళీ రోమాపత్రిక 5వ అధ్యాయం నుంచే ఒక వచనాన్ని మనం చూద్దాం. ఎందుకంటే ఇంకా అంతకంటే మరి ఎక్కడ జరుగుతాయండి ఆ మాటలు?
అంటే ఉన్నాయి. నాకెంతో ఇష్టమైన రోమా పత్రిక నుంచి 5వ అధ్యాయం 10వ వచనంలో ఇలా ఉంది చూడండి. నిన్న 1వ వచనం చదివాం, 10వ వచనం కూడా అదే. మీరు 1 కూడా చదువుకోండి, మళ్ళీ 10వ వచనం. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల, ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల, సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. రక్షింపబడండి. యేసు ప్రభు ద్వారా దేవునితో సమాధాన పరచబడండి. యేసయ్య నిజదేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. ఆయనే మన రక్షకుడు, మన నీతి, మన విమోచన, మన సమాధాన కారకుడు. ఇప్పుడు చేయాల్సింది అదే. ఉన్నపాటున ప్రభు నమ్ముకో, మారు మనసు పొందు, సమాధాన పరచబడు దేవునితో. అట్టి కృపా దీవెన దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆలోచించండి ఒకసారి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. విత్తబడిన చక్కని సందేశం మీ పిల్లలకు దీవెనగా మార్చయ్యా. మీతో సమాధాన పరచబడిన జీవితం కావాలయ్యా. పాపం నుంచి బయటికి రావాలి. ఎంతకాలం ఈ చెడులో ఉంటాం, ఎంతకాలం ఈ పాపంలో ఉంటాం. ఇది ఒక చిన్న జీవితం ప్రభువా, ఇది ఒక అల్పమైన జీవితం అయ్యా. ఈ సత్యాన్ని వారు గ్రహించి ఉన్నపాటున నేడేమి జరుగునో, రేపేమి సంభవించునో తెలియదు గనక ఉన్నపాటున బయటకు వచ్చి మీ ద్వారా రక్షింపబడి దేవునితో సమాధాన పరచబడిన జీవితం వారికి అనుగ్రహించమని వేడుకుంటాం. తద్వారా మీరిచ్చే ప్రతి దీవెన వారికి దయచేయమని యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని కృప మీకు తోడే ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.